అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల. ఇప్పుడు ఈ సామెత ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఓ సామాజిక వర్గం పైన ఒంటికాలుతో లేచి లేచి తీరా రివర్స్ అయ్యాక నాలిక మడతేసి నేనలా అనలేదే అంటూ బుకాయిస్తున్నారట. ఇక పార్టీ అధిష్టానం ముక్క చివాట్లు పెట్టాక తూచ్ తూచ్ ఆ మాటలు నా నోటితో అన్నవి కాదంటున్నటువంటి ఎమ్మెల్యే ఎవరు? ఏ వర్గాన్ని ఉద్దేశించి వివాస్పద వ్యాఖ్యలు చేశారు? కావాలని అన్నారా లేక కాస్త బిల్డప్ కోసం అలా అలా అలవోకగా నోరు జారారో కానీ తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టారట షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య. వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ ఆయన అన్నమాటలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అది కూడా అలా ఇలా కాకుండా తీవ్ర అభ్యంతరకర పదజాలం వాడడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ సామాజిక వర్గ నేతలంతా ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. ఎమ్మెల్సీ వెంకట్ తో పాటు కేబినెట్ లో ఉన్న మంత్రి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉన్న మిగతా వెలమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు శంకరయ్య మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో రాజకీయాల్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉంది వెలమ సామాజిక వర్గం. దీంతో శంకరయ్య వ్యాఖ్యలకు పార్టీ నాయకత్వం కూడా డిఫెన్స్ లో పడినట్టు సమాచారం. అదే సమయంలో అంతర్గతంగా కులాల కుంపటి రగులుకున్నట్లు సమాచారం. షాద్నగర్ ఎమ్మెల్యే మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారట ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శంకరయ్యకి షోకాజ్ నోటీసులిచ్చి వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా వీర్లపల్లి శంకరయ్యకి ఫోన్ చేసి మందలిచ్చినట్టు తెలిసింది. సొంత పార్టీ నుంచి ఒత్తిడి పెరగడం, రాష్ట్ర పెద్దలు ఇద్దరు సీరియస్ అవడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన షాద్నగర్ ఎమ్మెల్యే ఇమీడియట్ గా నాలుక మడతేశారు. వెలమ సామాజిక వర్గం మొత్తాన్ని ఉద్దేశించి నేననలేదు, కేవలం కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ గురించే నా బాధ, రాష్ట్రాన్ని దోచుకున్న తీరు మీద నాకు కోపం తప్ప మరొకటి కాదని ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కులం మొత్తాన్ని కించపరచాలనే ఉద్దేశం కాదు, పైగా నా వీడియోను ముందు వెనక కట్ చేసి ప్లే చేశారు అంటూ నెపాన్ని ఎవరి మీదనూ నెట్టేసే ప్రయత్నం చేశారు. అయితే అసలు ఇలాంటి గెలుకుడి వ్యవహారాలు ఎందుకు అన్నదే ఎక్కువ మంది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నావా, మొత్తం కులాన్ని కించపరిచావా, అందులో నీ ఉద్దేశం ఏమిటి అన్నదే అనవసరం. అడ్డసుడి మాటలతో కులం పేరు ప్రస్తావించావు కాబట్టి పార్టీ కూడా ఇరుకున పడింది అంటూ పార్టీ పెద్దలు తలంటిచ్చేసినట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా వెలమ సామాజిక వర్గం నేతల ప్రాబల్యం గట్టిగానే ఉంది. వాళ్లతో పాటు కుల సంఘాల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో నేరుగా ముఖ్యమంత్రి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఎవరూ తొందరపడి నోరు జారదని పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు ఈ మధ్యనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచించారు. అయినా పట్టించుకోకుండా షాద్నగర్ శాసనసభ్యులు ఏకంగా కుల వివాదాన్ని లేపడంతో పార్టీలో క్రమశిక్షణపై చర్చ మొదలైందట. మళ్లీ ఇంకొందరు ఇలాంటి వివాదాస్పద అంశాలను ఎత్తుకోకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్.